మీరు ఒక సాధన ప్రయత్నించవచ్చు, చాలా సులభమైనది. ఇందులో బ్రహ్మచర్యకి సాథ్మే మంత్ర ప్రయోగాలు లేవు. ఇది సరళమైన సాధన. మనసును శుభ్రంగా ఉంచుకుని కలలో అనుభూతులు పొందాలంటే సాధకుడు 40 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యంతో పాటు పోటీనెట్ బస్ ఆలోచనలు శుద్ధంగా ఉంచుకోండి. ఏది పడితే అది చూడొద్దు. కళ్లపై మాటపై సంయమనం. సరే, ఆలోచనపైన సంయమనం పాటించండి. అంతే. 40 నిమిషాలు ఉస్వక్త సామ్నేలేం చేయాలి. మీకు నచ్చిన దేవుడి పటాన్ని ముందు పెట్టుకోండి. ఉదయం 25 నిమిషాలు చూడండి, అప్పుడు ముందు పెట్టుకోండి. కోయి హో కోయి నై. రాత్రి 25 నిమిషాలు రెప్పవేయకుండా చూడక్కలేదు, కళ్ళు నొప్పి వస్తాయి. త్రాటకం చేయాల్సిన పని లేదు. మీరేం యోగా చేయట్లేదు. ప్రేమ, మాకు దేవుడిపై ప్రేమ రాదు, ఏం చేయాలి? పర్వాలేదు. ఒకవేళ చెడు సంస్కారాల వల్ల దేవుడిపై ప్రేమ రాకపోతే నకిలీ ప్రేమతో చూడటానికి ప్రయత్నించండి. అవును, నాకు చాలా ప్రేమ ఉందని నమ్మండి. చాలా ప్రేమగా చూడండి. మీకు నచ్చిన చిత్రాన్నే తీసుకోండి. మేరే స్వప్నమే మహాపురుష్. ఆ చిత్రాన్ని ప్రేమగా చూడండి. మొదటి రోజు చేతిలో నీళ్లు తీసుకుని గురువులకు నమస్కరించి 40 రోజులు బ్రహ్మచర్యంతో చేసి సంకల్పం తీసుకోండి. నా కలలో మహానుభావులు 5 మినిట్స్ షామ్కో. కొన్నిసార్లు దేవుడు రావాలి. ఆ ముఖం చూసేటప్పుడు మాట్లాడొద్దు, ఫోన్ లాంటివి వాడొద్దు. దేవుడి పటాన్ని ఉదయం 25 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలు చూడాలి. చూడొచ్చు. ఇంకా మనసులో మీకు నచ్చిన దేవుడి పేరుని రోజు అనుకోండి. సమయ ఫోన్ ఓన్ని ఉఠానా హై. లెక్క పెట్టుకోండి. 25 నిమిషాలు టైం పెట్టుకోండి. అలారం పెట్టుకుంటే పదే గడియారం చూడరు. అలా చూస్తూ ఉండండి. ఆ టైంలో ఫోన్ ఎత్తకూడదు. ఈ పద్ధతిని పాటించండి. 40 రోజులు ఇలా చేయండి. కలలు రావడం మొదలయ్యాక నోట్ చేసుకోండి.